మధ్యస్ మధ్యస్థ్వచ పొరలతో ఆవరించబడిన శరీర కుహర జీవులను నిజ శరీర కుహర జీవులు లేదా యూసిలోమేట్లని అంటారు. దేహ కుడ్యపు లోపలి తలాన్ని ఇంకొకటి జీర్ణనాళపు వెలుపల తలాన్ని ఆవరించి ఉంటాయి. దేహ కుడ్య తలాన్ని ఆవరించిన పొరను కుడ్యవేష్టనము లేదా దైహిక వేష్టనము అని, జీర్ణనాళం ఇతర అంగాలను ఆవరించి ఉండే మధ్యస్థ్వచ పొరను అంతరాంగ వేష్టనము అని లేదా స్ప్లాంకినిక్ వేష్టనమని అంటారు. కుడ్యవేష్టనానికి అంతరాంగ వేష్టనానికి మధ్య ఉండే ఖాళీ ప్రదేశమే నిజ శరీర కుహరం. అంతరాంగ అవయవాలు ఆంత్రవేష్టనంతో బంధించబడి శరీర కుహరంలో వేలాడుతూ ఉంటాయి. అంతరంగాలను శరీర కుడ్యంతో బంధించి ఉండే ఆంత్రవేష్టనాన్ని ఆంత్రయోజని అని అంటాము. సకశేరుకాలలో మూత్రపిండాలు లాంటి కొన్ని అవయవాలు ఉదర భాగంలో మాత్రమే దైహిక వేష్టనంతో కప్పబడి ఉంటాయి. అలాంటి ఆంత్రవేష్టనాన్ని తిరోవేష్టనం అని, ఆ అవయవాలను తిరోవేష్టన అవయవాలని అంటాము. తిరోవేష్టన అవయవాలకు ఉదాహరణగా మనం మూత్రపిండాలను చెప్పుకోవచ్చు. యూసిలోమేట్ల పిండాభివృద్ధిలో మధ్యస్థ్వచం నుంచి ఏర్పడిన నిజ శరీర కుహరం సంయుక్త బీజ కుహరిక స్థానాన్ని ఆక్రమిస్తుంది కాబట్టి నిజ శరీర కుహరాన్ని ద్వితీయ శరీర కుహరం అని కూడా అంటారు. యూసిలోమేటా పిండాభివృద్ధిలో మధ్యస్థ్వచం నుంచి ఏర్పడిన నిజ శరీర కుహరం సంయుక్త బీజ కుహరిక స్థానాన్ని ఆక్రమిస్తుంది. నిజ శరీర కుహరాన్ని ద్వితీయ శరీర కుహరం అని అంటారు. మధ్యస్థ్వచ ఉపకళ అంటే ఆంత్రవేష్టనం, అంతరాంగ అవయవాలు కండరయుతమే శరీర కుడ్య ద్రవంలో శరీర కదలికలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా కదులుతాయి. ఆహారనాళ కుడ్యం మందంగా కండర సహితమై ఉన్నందున జీర్ణమైన ఆహారం, పోషకాలు ఆహారనాళ కుహరం నుండి శరీర కుహరంలోకి వ్యాపనం చెందవు. యూసిలోమేట్లలో ప్రసరణ వ్యవస్థ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ అభివృద్ధి చెందింది. సీలోమ్ ఏర్పడిన విధానాన్ని అనుసరించి ఈ యూసిలోమేట్లను 2 రకాలుగా వర్గీకరించారు. అవి విభక్త శరీర కుహర జీవులు, అలాగే ఆంత్ర శరీర కుహర జీవులు. విభక్త శరీర కుహర జీవులు మధ్యస్థ్వచం చీలి శరీర కుహరం ఏర్పడిన జంతువులను షైజోసీలోమ్స్ అని అంటారు. అనిలెట్స్, ఆర్థ్రోపోడా, మొలస్కా జీవులు షైజోసీలోమేట్లు. మధ్యస్థ్వచం చీలి శరీర కుహరం ఏర్పడితే వాటిని విభక్త శరీర కుహర జీవులని అంటాము లేదా షైజోసీలోమ్ అని అంటాము. అనిలెడా, ఆర్థ్రోపోడా, మొలస్కా జీవులు షైజోసీలోమేట్లు. అన్ని షైజోసీలోమేట్లు ప్రాథమిక ముఖదారులు. ఈ జీవులు పూర్ణబంధిత సర్పిల నిర్ధారిత విదళనాలను ప్రదర్శిస్తాయి. తొలి పిండంలోని 4D బ్లాస్టోమియర్ లేదా మీసెంటోబ్లాస్ట్ కణం అనేది విభజన చెంది బహిస్త్వచం, అంతఃత్వచం, మధ్యస్థ్వచ దిమ్మెలు ఏర్పరిచి సంయుక్త బీజ కుహరికను భర్తీ చేస్తుంది. ప్రతి మధ్యస్థ్వచ దిమ్మెలో ఏర్పడిన చీలిక షైజోసీలోమ్ ఏర్పడడానికి దారితీస్తుంది. అనిలెడాలో షైజోసీలోమ్ క్రియాత్మక శరీర కుహరం. అనిలెడా, ఆర్థ్రోపోడా, మొలస్కా జీవుల్లో క్రియాత్మక శరీర కుహరం అంతరాంగ అవయవాల చుట్టూ ఉండి రక్తంతో నిండి రక్త కుహరంగా పిలువబడుతుంది. ఇది పిండానికి చెందిన సంయుక్త బీజ కుహరం నిజ శరీర కుహర గదులలో కలియడం వల్ల ఏర్పడింది. ఆంత్ర శరీర కుహర జీవుల ఆది ఆంత్రం మధ్యత్వచ కోశాల నుండి ఏర్పడిన శరీర కుహరాన్ని ఆంత్ర శరీర కుహరం అని అంటారు. ఎకేనోడెర్మేటా, కార్డేటా, ఎంటెరోసీలోమేట్లు మధ్యత్వచ కోశాలు ఆది ఆంత్ర కుడ్యం నుంచి సంయుక్త బీజ కుహరికలోకి బహిర్వర్తనం చెందుతాయి. ఎంటెరోసీలోమేట్లు ద్వితీయ ముఖదారులు. ఇవి వ్యాసార్థ లేదా చక్రావ అనిర్ధారిత విదళనాలను ప్రదర్శిస్తాయి. మిథ్యా శరీర కుహరం కంటే నిజ శరీర కుహరం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే, అంతరాంగాలు శరీర కుహరంలో శరీర కుడ్యంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా సంకోచ సడలికలనేవి జరుపుతూ ఉంటాయి. ఉదాహరణ ఆహారనాళపు పెరిస్టాల్టిక్ కదలికలు. స్త్రీ శరీరసేరుకాల్లోనూ బీజకణాలు శరీర కుహరంలోకి విడుదలవుతాయి. అకశేరుకాల్లో శరీర కుహర ద్రవం విసర్జక పదార్థాలను గ్రహించి తాత్కాలికంగా నిల్వ చేసి బయటకు పంపుతుంది. యూసిలోమేట్లలో మధ్యస్థ్వచం ఆహారనాళ అంతఃత్వచంతో సంబంధం ఏర్పరచుకొని లోనికి నొక్కడం వల్ల ఆహారనాళంలో అంతర్జఠరం అలాగే జీర్ణాశయం మొదలైన భాగాలు అభివృద్ధి చెందుతాయి. దీన్ని ప్రాథమిక ప్రేరేపణ అంటారు. ఆహారనాళం మధ్య ఇటువంటి సంబంధం ఉండదు. అందువల్ల వీటిలో ఆహారనాళం సరళంగా సన్నటి పొడవైన నల రూపంలో
ఉంటుంది. నెమటోడ్లలో సరైన పలుచని కుడ్యం గల ఆహార నాళం ఉంటుంది. దీని నుంచి జీర్ణమైన ఆహార పదార్థాలు సులభంగా మిథ్యా శరీర కుహర ద్రవంలోకి వ్యాపనం చెందుతాయి. ఇది ప్రసరణ వ్యవస్థ లేని లోటును పూరిస్తుంది. అలాగే ఇక్కడ యానిమేలియా రాజ్యాన్ని కణస్థాయి అంతస్తు, కణజాల స్థాయి అంతస్తుగా విభజించినట్లయితే కణస్థాయి అంతస్తుకి ఎగ్జాంపుల్గా మనం పోరిఫెరాను చూసుకోవచ్చు. అలాగే కణజాల స్థాయి లేదా అవయవ వ్యవస్థ స్థాయి దాంట్లో మనం వ్యాసార్థ సౌష్ఠవాన్ని అలాగే ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని బేస్ చేసుకుని మనం విభజన చెందితే వ్యాసార్థ సౌష్ఠవంలో మనకి నిడేరియా, టీరోఫోరా వర్గపు జీవులు ఉదాహరణగా నిలిచాయి. అలాగే ద్విపార్శ్వ సౌష్ఠవంలో శరీర కుహరం లేనివి మిథ్యా శరీర కుహరం అలాగే శరీర కుహరం గల జీవులుగా మనం 3 విభాగాలుగా విభజించినట్లయితే శరీర కుహరం లేనివి ప్లాటిహెల్మింథస్ జీవులు అయితే మిథ్యా శరీర కుహరం కలిగినవి నిమటోడా, ఆస్క్ హెల్మింథస్ జీవులు. అలాగే శరీర కుహరంలో షైజోసీలోమేట్లు, ఎంటెరోసీలోమేట్లుగా మనం విభజించినట్లయితే అనిలెడా, ఆర్థ్రోపోడా, మొలస్కా జీవులు షైజోసీలోమేట్లుగాను, ఎంటెరోసీలోమేట్లలో ఇఖేనోడెర్మేటా, హెమికార్డేటా, కార్డేటా వర్గాలు వస్తాయి అన్నమాట. అంటే శరీర కుహరం నిజ శరీర కుహర జీవుల్లో మనకి షైజోసీలోమేట్లు అంటే ఆది ఆంతరంధ్రం నోరుగా ఏర్పడితే షైజోసీలోమేట్లు, అలాగే అంత్య ఆంతరంధ్రం